హలో గైస్, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్సా అయితే మీకు సంబంధించిన 8th పే కమిషన్ తాలూకా మరో లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ మరియు ట్రేడ్ యూనియన్స్ యొక్క లీడర్స్తో ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఆ మీటింగ్లో ఏం జరిగింది అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్యగోమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మనీ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే 8th పే కమిషన్ లేటెస్ట్ అప్డేట్. 2025 జనవరి వచ్చేసింది. డిసెంబర్ నెలలో ఒకే నెలలో 3 రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. ఆ 3 అప్డేట్స్ ఏంటో చూడని వారు తెలియని వారు ఉంటే కనుక మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే 8th పే కమిషన్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది చూడండి. డేట్ వైజ్, నెంబర్ వైజ్ ఉంటాయి, సీక్వెన్స్ వైజ్ ఉంటాయి. అవి చూస్తే మీకు గతంలో జరిగిన అప్డేట్స్ అన్ని తెలియడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన అప్డేట్ ఏంటో చూడాలనుకుంటే కనుక 6 జనవరి 2025న ఫైనాన్స్ మినిస్టర్ మరియు 10 ట్రేడ్ యూనియన్స్తో ఒక ప్రీ బడ్జెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా తమ తమ యొక్క ప్రాబ్లమ్స్ని ముందు పెట్టడం జరిగింది. కానీ నేను కేవలం దాంట్లో పే కమిషన్ సంబంధించిన పాయింట్స్ గురించి మాత్రమే ఇక్కడ నేను చెప్పబోతున్నాను. వారి యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, నెంబర్ 1, రాబోయే బడ్జెట్లో పే కమిషన్ అనేది ఫార్మేషన్ ఖచ్చితంగా జరగాలి అనేది. నెంబర్ 2, 7th పే కమిషన్లో అప్పుడున్న ధరల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 3.68 కనీసం ఇవ్వమంటే ప్రభుత్వం 2.57 నుంచి చేతులు కడిగేసుకుంది. అలా జరగడం వల్ల ఆ యొక్క భారం గత 10 ఏళ్లలో పడింది మా మీద. కనీసం ఇప్పుడైనా మేము అడుగుతున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అది ఎంతంటే 2.86. ఆల్రెడీ మనం గడిచిన వీడియోలో దాని గురించి మాట్లాడాము. ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది చూడని వారు ఉంటే చూడండి. ఇప్పుడు 8th పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86 ఉండాలి అని యూనియన్స్ అనేవి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో అడిగింది ఇవ్వలేదు, దానివల్ల చాలా ఒత్తిడి వచ్చింది. కనీసం ఇప్పుడైనా ఇవ్వాలి అని. మరో డిమాండ్ ఏంటంటే, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్పై, అది పెన్షన్ ఎంత ఉన్నా దానిపై ఎటువంటి ట్యాక్స్ అనేది పడకూడదు అనేది మరో డిమాండ్. ఎవరైతే కనుక పెన్షనర్స్ ఉన్నారో ఒకవేళ ఇదే కనుక నిజమైతే వారికి ఖచ్చితంగా శుభవార్తే. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను, అర్థమైందని కూడా భావిస్తున్నాను. అర్థమైతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం ఇవ్వండి. ప్రశ్న ఏంటంటే, ఈ 3 డిమాండ్స్ అనగా పెన్షన్ మీద ట్యాక్స్ పడకపోవడం, రాబోయే బడ్జెట్లో పే కమిషన్ ఫార్మేషన్ జరగడం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 అనేది జరగడం, ఈ మూడిట్లో ఏది సాధ్యమవుతుందని మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. నా అభిప్రాయం ఏంటో కూడా నేను కమెంట్స్లో తెలియపరుస్తాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఆథెంటిక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగోమాపు.